హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఈ రోజు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే మీ ముందుకి సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న కారు వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ మిత్రులది అనమాట అండి. వెహికల్ వచ్చేసరికి వ్యాగనర్ సిఎన్జి విత్ పెట్రోల్ అండి. ఇది ఎల్ఎక్స్ఐలోకి వస్తుంది అనమాట. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. కారు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు వీడియోలో అందిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ వ్యూ చూడొచ్చు. వెహికల్ అంతా కూడా గుడ్ కండిషన్లో ఉందండి. వెహికల్ నెంబర్ వచ్చేసరికి 7558 అండి. వెహికల్ అయితే ఇది ఓన్ బోర్డులో లేదండి, ఇది ఎల్లో బోర్డులో ఉందన్నమాట. అంటే మీరు ఎవరికైనా సరే ఎల్లో బోర్డు వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. అలాగే మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చు. వెహికల్ అంతా మంచి కండిషన్లోనే ఉంది. వెహికల్కి అయితే చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయినాయండి, మీకు జెన్యున్గా నేను చెప్పడం జరుగుతుంది. ఫ్రంట్ సెక్షన్లో మీకు టైర్ కండిషన్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి మీకు 60 to 70% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తాను. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదండి. అలాగే మీకు జంక్షన్ కూడా చూడొచ్చు, ఒరిజినాలిటీ అయితే ఉంది. ఫ్రంట్ సెక్షన్లో పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు డస్ట్ అయితే ఉందండి, రస్ట్ అయితే కాదు, ఒరిజినల్ పంచింగ్ ఉంది. కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, మీరు పక్కాగా నేను అయితే చెప్పగలను. డోర్ బ్రాకెట్స్ కూడా ఇక్కడ ఓపెన్ కాలేదు. ఒరిజినల్ స్టిక్కర్ కూడా చూడొచ్చు. ఇది 2018 రిజిస్ట్రేషన్ బండి అండి. అలాగే మీకు 18 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అనమాట. రీర్ సెక్షన్లో కూడా మీకు రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఎక్కడ మిస్ అవ్వలేదు. అలాగే మనకి జంక్షన్ కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు పిల్లర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ అయితే ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. రీర్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి, న్యూ కండిషన్ ఉంది. ఆల్మోస్ట్ మీకు 80% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఓవరాల్గా మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా ఇలా ఉందన్నమాట, క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే మనకి రీర్ సెక్షన్లోని చూడొచ్చు క్లియర్గా ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి. వెహికల్ అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నా మీకు సిఎన్జి విత్ పెట్రోల్ అనమాట. వెహికల్ అయితే మాత్రం మీకు మైలేజ్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ రీర్ సెక్షన్లో టైర్ చూడొచ్చండి, ఇది కూడా మీకు 80% ఉందండి ఆల్మోస్ట్. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు, స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. వెహికల్కి అయితే మాత్రం చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయినాయండి, మీకు నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే మీకు రీర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు. ఇప్పుడు మీరు ఒరిజినల్ జంక్షన్ అయితే ఉంది. డోర్ కండిషన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ కూడా ఎలాంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. పిల్లర్స్ కూడా మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు డస్ట్ ఉందండి, రస్ట్ అయితే కాదు. వెహికల్ అయితే వాష్ చేయలేదు, వాష్ చేస్తే నీట్ కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ సెక్షన్లో కూడా లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా ఒరిజినాలిటీ ఉంది. క్లియర్గా జంక్షన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ అయితే అవ్వలేదండి. పిల్లర్ కండిషన్ కూడా మీకు నేను చెక్ చేయడం జరిగిందండి, ఒరిజినల్ పంచింగ్ అయితే ఉంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని టైర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా మీకు 60% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఓవరాల్గా మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని డిక్కీ డోర్ కూడా ఓపెన్ చేసి మీకు ఒకసారి డిక్కీ డోర్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి. చూడొచ్చు డిక్కీ డోర్ అంతా కండిషన్ అంతా ఒరిజినల్ ఉందండి, ఒరిజినల్ పంచింగ్ ఉందన్నమాట. అలాగే జంక్షన్ కూడా చూడొచ్చు క్లియర్గాని, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి, రస్ట్ అయితే లేదు. వెహికల్ చెప్పాను కదండి మీకు సిఎన్జి విత్ పెట్రోల్ అండి. మైలేజ్ అయితే ఖచ్చితంగా మీకు ఫర్ కేజీ 30 వరకు వస్తుందని కస్టమర్ అయితే మనం చెప్పడం జరిగిందండి. ఓవరాల్గా మీకు ఇంటీరియర్ కండిషన్ కూడా చాలా బాగుందండి. వెహికల్ సంబంధించి క్లియర్గా మీకు ఇంటీరియర్ కండిషన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వెహికల్కి ఇంటీరియర్ సంబంధించి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి, గుడ్ కండిషన్లోనే ఉంది. వెహికల్ పవర్ స్టీరింగ్ వస్తుందండి. ఫ్రంట్ సెక్షన్లో మీకు పవర్ విండోస్ వస్తాయి, రీర్ సెక్షన్లో మాత్రం మీకు మాన్యువల్ విండోస్ వస్తాయి అనమాట. ఓవర్గా మీకు ఇంటీరియర్ కండిషన్ అయితే చూడొచ్చు. ఓవర్గా ఇంటీరియర్ కండిషన్ అయితే బాగుందండి. డాష్ బోర్డ్ అంతా కూడా నీట్గా ఉందన్నమాట. అలాగే మీకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. అలాగే ఇది మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ వస్తుంది అనమాట ఈ వెహికల్కి. చాలామంది నన్ను సిఎన్జి పెట్రోల్ వెహికల్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సీట్ కవర్స్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ చిరుగు అయితే లేదండి. క్లియర్గా మీకు రియర్ సెక్షన్లో సీట్ కవర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎలాంటి డ్యామేజ్ అయితే లేవండి. వెహికల్ అయితే మాత్రం గుడ్ కండిషన్లో ఉంది.
ఎవరైనా తక్కువ బడ్జెట్లో వ్యాగనర్ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికల్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాగే రీ సెక్షన్ లో కూడా ఒకసారి నేను చూపిస్తాను. చూడొచ్చు, సీట్ కవర్స్ రీ సెక్షన్ లో కూడా హెడ్ రెస్ట్ కూడా ఉందన్నమాట. ఓవరాల్ ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం నీట్ గా ఉందండి. నెక్స్ట్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దామండి. బానెట్ అయితే చూడొచ్చు, ఒరిజినల్ ఉందండి. వెహికల్ అయితే ఇంజిన్ పై అయితే క్లీన్ చేయలేదండి. క్లీన్ చేస్తే మీకు చాలా నీట్గా ఉంటుంది అనమాట. అదర్వైజ్ వెహికల్ సంబంధించి ఇంజిన్కి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. ఆయిల్ లీకేజ్ కానీ ఏం లేదండి. ఒకసారి స్టార్ట్ చేసి వెహికల్ సంబంధించిన ఇంజిన్ కండిషన్ కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంజిన్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. క్లియర్గా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ ఉంది, పంచింగ్ ఉంది. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా చూడొచ్చు. బ్యాటరీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఓవరాల్గా వెహికల్ సంబంధించి ఇంజిన్ సంబంధించి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది ఇంజిన్ అంతా కూడా. ఇంకా ఫైనల్గా మీకు వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ సిఎన్జి విత్ పెట్రోల్ వెహికల్ అండి. 2018 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అనమాట. రిజిస్ట్రేషన్ కూడా మీకు 2018లోనే అయిందండి. ఇది అప్రూవల్ సిఎన్జి ఉందన్నమాట. మైలేజ్ కూడా మీకు బెటర్గా వస్తుంది. వెహికల్ అయితే వైట్ కలర్లో ఉందండి. కారు సంబంధించిన రికార్డ్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కస్టమర్ అయితే వెంటనే టోకెన్ వేసి తంబర్ రేట్ చేసి మీకు ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారనమాట. ఫైనల్గా కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 3,30,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. మీరు లొకేషన్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లోనే ఉంది. ఎవరైతే సిఎన్జి వెహికల్ నీడ్ ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఈ కారు మీకు ఓవరాల్ కిలోమీటర్లు వచ్చేసరికి 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మళ్ళీ చెప్తున్నా, చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని కండిషన్ అంతా చూసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.